డైలీ టేస్ట్ ది డైలీ. శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. మండల పూజ కోసం భారీగా అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం ఓ మహిళ క్యూలైన్లో స్పృహ తప్పి మృతి చెందింది. మరోవైపు పంబలో స్పాట్ బుకింగ్ కౌంటర్లను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. రేపటి నుంచి 20,000 స్పాట్ బుకింగ్ టోకెన్లను ఇవ్వడానికి ట్రావెన్కోర్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అధిక భక్తుల రద్దీ కారణంగా స్పాట్ బుకింగ్ 20,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. మండల పూజ కోసం భారీగా అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం ఓ మహిళ క్యూలైన్లో స్పృహ తప్పి మృతి చెందింది. మరోవైపు పంబలో స్పాట్ బుకింగ్ కౌంటర్లను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. రేపటి నుంచి 20,000 స్పాట్ బుకింగ్ టోకెన్లను ఇవ్వడానికి ట్రావెన్కోర్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అధిక భక్తుల రద్దీ కారణంగా స్పాట్ బుకింగ్ 20,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. కేరళలో ఉన్నటువంటి శబరిమల ఆలయానికైతే మాత్రం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒక మండల పూజల కోసం అయితే మాత్రం నవంబర్ 16వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పటి నుంచి 17వ తేదీ నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులకి దర్శన భాగ్యం అయితే కల్పిస్తా ఉన్నారు. దీంతో అధిక రద్దీ కారణంగా కూడా లక్షలాది మంది భక్తులు అయితే పంబకైతే చేరుకున్న తర్వాత సన్నిధానం వరకు కూడా క్యూ లైన్లు అయితే మాత్రం పెరిగి అధిక రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. నిన్న మంగళవారం రోజు అయితే మాత్రం కేరళకి చెందినటువంటి 58 ఏళ్ల మహిళ కూడా మృతి చెందింది ఊపిరాడక. అలాగే 33 మంది భక్తులు కూడా అక్కడ ఊపిరాడక కూడా ఇబ్బందులు కూడా గురయ్యారు. దీంతో రాజకుమార్ ట్రావెన్కోర్ దేవస్థానం అధ్యక్షుడైతే మాత్రం జయకుమార్ కూడా అక్కడికి చేరుకుని అంబులెన్స్లు కూడా పంపించి వారికి భక్తులకన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడింది. ఇక ఈ రోజు నుంచి కూడా ట్రావెన్కోర్ దేవస్థానం పంబలో ఉన్నటువంటి స్పాట్ బుకింగ్స్ అయితే మాత్రం క్యాన్సిల్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అధిక భక్తులు రద్దీ కారణంగా కూడా తాత్కాలికంగా కూడా ఒక కౌంటర్లను కూడా మూసేసి మరో 2 రోజుల తర్వాత ఒక కౌంటర్లను కూడా తెరిచిన తర్వాత వచ్చి 20,000 మంది భక్తులకైతే మాత్రం స్పాట్ బుకింగ్ కి అవకాశం కల్పిస్తామనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా అయితే మాత్రం ఆన్లైన్ లో 70,000, స్పాట్ బుకింగ్ కి 10,000 టోకన్లు అయితే మాత్రం ఇష్యూ చేస్తారు. కానీ 17వ తేదీ నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువైన కారణంగా కౌంటర్లు కూడా తాత్కాలికంగా మూసేసి స్పాట్ బుకింగ్ కి 20,000 టోకన్లు, ఆన్లైన్ లో 70,000 టోకన్లు, మొత్తం కూడా 90,000 మందిని అయితే మాత్రం అనుమతించారనేసి అయితే చెప్పారు. కాకపోతే కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మాత్రం 10,000 మంది స్పాట్ బుకింగ్ కి మాత్రమే పరిమితం చేసింది. కానీ ట్రావెన్కోర్ దేవస్థానం అలాగే పోలీసు అధికారులు కూడా దీంట్లో సమన్వయం చేసుకున్న తర్వాత 20,000 మంది భక్తుల వరకు కూడా సన్నిధానంకి అనుమతించవచ్చు అనేసి అయితే మాత్రం ఆ ఒక గైడ్ లైన్స్ తో అయితే 20,000 మంది టోకన్స్ అయితే స్పాట్ బుకింగ్ కూడా అనుమతిస్తారనేసి అయితే చెప్తుంది. ఈ ప్రక్రియ కూడా రేపటి నుంచి అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి శబరిమల సన్నిధానం అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే మాత్రం 18 గంటలు అయితే పడతా ఉంది. పంబ నుంచి కూడా సన్నిధానం వరకు నడిచి వెళ్లేటువంటి మార్గం మొత్తం కూడా హెవీ రష్ అయితే కొనసాగుతూనే ఉంది. ఎక్కువగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. వాళ్ళ యొక్క వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో పాటుగా ట్రావెన్కోర్ దేవస్థానం అధ్యక్షుడు జయకుమార్ కూడా దీనిపైన స్పందించారు. దాంట్లో కొంతమంది పోలీసుకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి భక్తుల మీద కూడా కొద్దిగా రూడ్ గా కూడా ప్రవర్తించిన దానిపైన వారిని కూడా చర్యలు అయితే తీసుకుంటామనేసి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయం ముందున్నటువంటి ద్వారపాలకులు బంగారు విషయంతో పాటుగా ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానానికి సంబంధం లేకుండా మొత్తం హైకోర్టు మరియు పోలీస్ శాఖ మాత్రమే దీన్ని సమన్వయం చేసుకునే విధంగా అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రావెన్కోర్ బోర్డు చైర్మన్ కూడా
తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఇప్పుడు కొంతమంది జయకుమార్ అని కూడా దీన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరిన్ని సదుపాయాలు కల్పించే విధంగా కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఇక ఇదే రద్దీ కూడా మరొక 4-5 రోజులు కూడా కొనసాగుతుందనేసి అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు పంబలో రిపోర్టింగ్ చేసినటువంటి భక్తులంతా కూడా సన్నిధానం రావడానికి దాదాపుగా 16-17 గంటలు వెయిట్ చేసిన తర్వాత సన్నిధానంలో 1 గంట సేపు తర్వాతనే ఒక 19 మెట్లు కూడా ఎక్కేది, అంటే 18 మెట్లు ఎక్కేది దానికి కూడా ఒక 1 అవర్ సమయం తీసుకునే విధంగా అయితే ఉంది. దీనికి దాదాపుగా 1 నిమిషానికి 17 నుంచి 18 మంది స్వాములను అయితే మాత్రం పంపించే విధంగా చర్యలు కూడా చేపడతా ఉన్నారు. అధిక భక్తులు ఉన్న దానిపైన చిన్నపిల్లలు గాని అలాగే వయసు ఎక్కువైపోయినటువంటి వృద్ధులు గాని వారికి సపరేట్ లైన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు చూపించిన తర్వాత వాళ్ళని సపరేట్ లైన్ లో కూడా తీసుకొస్తున్నారు. గతంలో చెప్పినట్టుగా ఒక 18 మెట్లు ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా సన్నిధానంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా స్వామివారి దర్శనం ఉంటుంది. చుట్టుకొని వెళ్లేటువంటి క్యూ లైన్లు కూడా తీసేశారనేసి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అయితే ప్రకటించారు. కాకపోతే అధిక భక్తుల రద్దీ కారణంగా కూడా పాత పద్ధతినే అనుసరిస్తూ వచ్చి మెట్లు ఎక్కిన తర్వాత కూడా క్యూ లైన్ లో వెళ్లిన తర్వాతనే స్వామివారి దర్శనం చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుందనేసి అయితే చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకి అక్కడ సదుపాయాలు కూడా సరిగా లేవనేసి అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అనుకున్నటువంటి భక్తులు 70,000 నుంచి 80,000 మందికి రోజుకి దర్శనం కల్పించే విధంగా చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యంలో కాకపోతే 1,00,000కి పైగా వచ్చేటువంటి భక్తులు వచ్చేసిన దానివల్ల ఇప్పటికే ట్రావెన్కోర్ దేవస్థానం పోలీసు శాఖ కూడా అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధిక బలాలు కూడా అక్కడికి వచ్చిన తర్వాత వారినంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఏఐడిజి కూడా శ్రీకర్ అక్కడికి వచ్చి కేరళకు సంబంధించినటువంటి ఏఐడిజి శ్రీకర్ కూడా అక్కడికి వచ్చి నిన్న జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా స్వయంగా కూడా పర్యవేక్షించిన తర్వాత 58 ఏళ్ల మహిళను కూడా కేరళకు చెందినటువంటి మహిళ చనిపోవడంతో అలాగే అక్కడ కొంతమంది 33 మంది ఇంజూర్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అంబులెన్స్ లో హాస్పిటల్ కూడా తరలించారు. ఇక పంబ నుంచి సన్నిధానం వచ్చేటువంటి భక్తులకి 16 హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాము. వారికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్స్ గానీ అలాగే అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్ సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నంబర్లు కూడా డిస్ప్లే చేస్తామనేసి అయితే మాత్రం చెప్పారు. ఇదే విధంగా కూడా 4-5 రోజులుగా కొనసాగుతుందనేసి అయితే చెప్తున్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం హెల్త్ కు సంబంధించినటువంటి కీలక ఆదేశాలు కూడా అయితే జారీ చేసింది. ఒక మెదడుకు సంబంధించినటువంటి అమీబా సంబంధించినటువంటి ఒక వైరస్ కూడా కేరళలో ఉందనేసి దానికి సంబంధించినటువంటి నదీ స్నానాలు ఎక్కువగా చల్లనీళ్ళ స్నానాలు ఎక్కువగా చేసేటువంటి భక్తులకి ఇది ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి ఈజీగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఉంటుందనేసి అయితే మాత్రం WHO అలాగే ICMR కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీంతో పాటుగా అలర్ట్ అయినటువంటి కేరళ ప్రభుత్వం కూడా అయ్యప్ప స్వామి భక్తులకైతే అలర్ట్ చేసింది. ఎక్కువగా ఈ యొక్క వైరస్లంతా కూడా కేరళలోనే కనుగొంటా ఉంటారు. అటువంటి కేరళకు సంబంధించి ఈ సీజన్ లో ఎక్కువగా భక్తులు వస్తా ఉంటారు కాబట్టి ఒకవైపు WHO మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఆదేశాలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా మంచినీళ్ళలో మునగడం కానీ నదీ స్నానాలు కూడా అవాయిడ్ చేయడంతో పాటుగా మితమైనటువంటి కాలంలోనే దాన్ని చేయాలనేసి అయితే చెప్తున్నారు. ఎక్కువగా వేదులతో అంటే అక్కడ ఉన్నటువంటి కేరళలో దొరికేటువంటి సహజ సిద్ధంగా దొరికేటువంటి వేదులతో ఉన్నటువంటి వేడి నీళ్ళని సరఫరా చేస్తుంటారు. అలాగే మినరల్ వాటర్లు కూడా ప్రత్యేకంగా పంబ నుంచి సన్నిధానం వరకు అయితే మాత్రం సరఫరా చేస్తుంటారు. ఆ ఒక్క వాటర్ నే తీసుకోవాలనేసి అయితే మాత్రం ప్రత్యేకంగా అయితే చెప్తున్నారు. ఇక ఈ రోజు అయితే మాత్రం దాదాపుగా 80,000 మంది అయితే మాత్రం దర్శించుకున్నట్టుగా ట్రావెన్కోర్ బోర్డు అయితే ప్రకటించింది. దీంతో పాటుగానే రానున్నటువంటి 4-5 రోజుల వరకు శబరిమల ఆలయం అయితే మాత్రం భక్తులతో కిక్కిరిస్తుందనేసి అయితే మాత్రం దీనికోసమే స్పాట్ బుకింగ్లు కూడా పంబలో కూడా దాన్ని క్యాన్సిల్ చేసి తాత్కాలికంగా క్యాన్సిల్ చేసిన తర్వాత మరో 2 రోజుల తర్వాత నుంచి కూడా దాన్ని పునరుద్ధరణ కూడా ప్రారంభిస్తామనేసి అయితే చెప్పారు. మరోవైపు నీలక్కలు గాని అలాగే చెంగనూరు దగ్గర ఉన్నటువంటి వాటంతా కూడా పార్కింగ్ ఏర్పాట్లు అయితే మాత్రం వారి యొక్క డివిజన్ కి సంబంధించి
సంబంధించినటువంటి ఎస్పీలు దాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారనేసి అయితే చెప్పారు. మరోవైపు పంబ ఎస్పీ గాని అలాగే సన్నిధానం సంబంధించినటువంటి ఎస్పీ గాని వీరంతా కోఆర్డినేషన్ తో పార్కింగ్ సంబంధించినటువంటి అవకాశాలు లేకుండా ఉండేదానికైతే మాత్రం వాళ్ళకి సూచిక బోర్డులు అన్ని లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశామనేసి అయితే మాత్రం పోలీస్ శాఖ అయితే చెప్పింది. ఇక రానున్నటువంటి భక్తులంతా కూడా భక్తులు ఒక రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో బుక్ అయినటువంటి భక్తులు మాత్రమే రావాలి. పంబలో ఉన్నటువంటి స్పాట్ బుకింగ్స్ 10,000 నుంచి 20,000 పెంచిన దాని వల్ల మరికొంతమంది వస్తే వారికి మాత్రమే ఒక స్పాట్ బుకింగ్స్ కూడా ఇస్తామనేసి అయితే చెప్తున్నారు. లేనటువంటి భక్తులు అయితే మాత్రం అనుమతించమనేసి అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్.